అర్హులైన వాళ్ళని అంటే పాత దరఖాస్తులు క్యాన్సిల్ చేసి కొత్త దరఖాస్తులు పెట్టుకోమన్నారు పెన్షన్స్కి. అంటే పాత దరఖాస్తుల్లో ఎందుకు క్యాన్సిల్ చేయించమన్నట్టు సంకేతం వెళ్తుంది? ఇది కూడా ఒక చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. పాత దరఖాస్తులన్నీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్లో ఇచ్చిన పెన్షన్లన్నీ కూడా చాలా బోగస్ ఉన్నాయనేటువంటి మాట మాట్లాడారు. ఓకే, బోగస్ ఉన్నాయని అందుకని రద్దు చేయండి, కొత్తగా తీసుకోండి అని చెప్పారు. ఈరోజు రద్దు చేశారు, కొత్త అప్లికేషన్స్ తీసుకున్నారు, కొత్త పెన్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో బోగస్ లేవు అని ముఖ్యమంత్రి గారు చెప్తారని కూడా ఛాలెంజ్ కూడా చేస్తున్నాను నేను. ఓకే, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పెన్షన్లలో బోగస్ ఉన్నాయని చెప్పిన మాట్లాడిన ముఖ్యమంత్రి, రద్దు చేసిన ముఖ్యమంత్రి ఈరోజు 1000 రూపాయలు 1500 పెన్షన్ ఇస్తున్న సందర్భంలో ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్లలో బోగస్ లేవా? ఓకే, దానికి ముందు ముఖ్యమంత్రి గారు ప్రశ్నకు అంటే ఆ ప్రశ్నకు జవాబు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తను ఆ రద్దు చేసినటువంటి కారణం ఏంటంటే బోగస్ ఉన్నాయి కాబట్టి రద్దు చేశానని చెప్పారు. ఈరోజు రద్దు చేసిన వాటిని కొత్త ఇచ్చిన దానిలో బోగస్ లేవా? అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికో ఈరోజు ఇంకా పెన్షన్ రావటం లేదు. చాలామందికి ఇంకా పెన్షన్ రానటువంటి పరిస్థితి. ఏమనంటే వాళ్ళకు ల్యాండ్ ఎక్కువ ఉందనో లేకుంటే ఇంకో కారణం చేతనే పక్కన పెట్టినట్టు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ పెన్షన్లు అందుతలేదా? ఇదంతా సిల్లీ. అంటే ల్యాండ్ ఇంత ఉండాలి, అంత ఉండాలి, ఆ కండిషన్ ఈ కండిషన్ పెట్టేసి కొంతమందికి పెన్షన్ ఇవ్వకుండా కొంతమందికి పెన్షన్ ఇచ్చి దాంట్లో అంటే నిజంగా ఆ కండిషన్స్, ఆ గైడ్ లైన్స్ అవన్నీ ఫాలో అయితే 100% ఫాలో అయితే ఇబ్బంది లేదు. అవి కింది స్థాయిలో జరగదు. దట్ ఈస్ ప్రాక్టికల్. అది జరగదు. ఓకే, జరగదు. అది కొన్నిసార్లు ఏం చేస్తాం, నిజంగా ఎలిజిబిలిటీ ఉంటుంది ఒక ఆమెకి ఒక కార్డులో తప్పు ఉంటుంది, లేకపోతే ఇంకేదో రాంగ్ ఉంటుంది, ఏదో రకంగా ఆమెకి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా మనం చేసినటువంటి కొన్ని పొరపాటుతో ఆమెకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి అప్పుడు అన్ని పక్కన పెట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంటే ఫీల్డ్ మీద వాళ్ళ పరిస్థితిని బట్టి చూసి పెన్షన్లు ఇచ్చినాం చాలామందికి. ఒక ఆమె నిజంగానే 50 ఇయర్సే ఉండొచ్చు, ఆమెకు 65 ఇయర్స్కి పెన్షన్ ఇవ్వాలి, ఆమెకు ఏజ్ లేకపోవచ్చు. కానీ పరిస్థితి ఏంటి, ఆమె పని చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉండదు, ఆమెకు హెల్త్ బాగుండదు, బెడ్ రిడన్ ఉంటుంది, ఆమెకి వికలాంగుల సర్టిఫికేట్ రావాలంటే రాదు, 50 ఏండ్లు ఉన్నా ఎలాంటి పని చేసుకోలేదు, ఇంట్లో ఎవరు చూసేవాళ్ళు ఉండరు. అటువంటి ఆమెకు మనం పెన్షన్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అటువంటి ఒక హ్యుమానిటేషన్ గ్రౌండ్స్తో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెన్షన్లు ఇచ్చింది. కింది స్థాయిలో ప్రజలతో కనెక్టివిటీ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు అటువంటి వాటిని అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి పెన్షన్లు ఇచ్చినాం. ఒక భర్త వదిలేసినట్టు ఆమెకు వదిలేసింది వాళ్ళకు పెన్షన్ ఉండదు, విడోకు మాత్రమే పెన్షను, ఆమెకు పెన్షన్ ఎట్లు ఇవ్వాలా? సో అటువంటి దానిలలో కూడా కొన్ని సడలింపులు చేసి వాళ్ళకి మేము పెన్షన్లు ఇచ్చినాం ఆ రోజు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు ఒంటరి మహిళ అని గతంలోనే మేము పెన్షన్లు ఇచ్చాం, ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సేమ్ పెన్షన్ వాళ్ళకి ఇచ్చాం, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒంటరి మహిళల పెన్షన్లన్నీ తీసేసింది. తీసి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి ఒక 3 ఇయర్స్ తర్వాత మొన్న ఆ పెన్షన్లని మళ్ళీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందరికి అందడం లేదు. సో ఇది బేసిక్గా ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలంటాను ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు మనం పైన ఎన్నో అనుకుంటాం, కింది స్థాయికి వెళ్ళే వరకు అమలు చేయటం అనేది కొన్నిసార్లు ఆ హ్యుమానిటేషన్ గ్రౌండ్స్లో కొన్ని సడలింపులు చేసుకునేటువంటి అవకాశం కలెక్టర్ స్థాయిలో అటువంటి ఉంచి కింద అధికారులు నిజంగా ఎవరైతే నిజంగా ఆమెకు పెన్షన్ అవసరం ఉంది ఇవ్వాలన్నప్పుడు అటువంటి వెసులుబాటు ఇది వాళ్ళకు కింద అధికారులకు ఉండేటటువంటి విధంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఈరోజు ఏం చెప్పారు, 5 ఎకరాల పైన ల్యాండ్ ఉంటే వాళ్ళకి పెన్షన్ లేదు. 5 ఎకరాల పైన ల్యాండ్ 10 ఎకరాలు ఉండొచ్చు, తల్లి పేరు మీద ఉండొచ్చు, ఆ ముసలామ పేరు మీద ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, ల్యాండ్ మార్చి ఉండకపోవచ్చు, ఈరోజు ఆమె కొడుకులు చేసుకుంటుండొచ్చు, ఈమెకి పెన్షన్ రాదు. ఏమనంటే ల్యాండ్ ఉందంట రికార్డులో. సో ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రాక్టికల్గా. అవన్నిటినీ సడలింపులు చేసి గతంలో కాంగ్రెస్ పార్టీ అటువంటి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత ఉంది ఈమె పెన్షన్ ఇవ్వాలి అన్న వాళ్ళకందరికీ పెన్షన్ ఇచ్చాం. సో ఈరోజు అవన్నిటినీ కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ అనర్హులకు పెన్షన్లు ఇచ్చింది, బోగస్ పెన్షన్లు ఇచ్చింది అన్న మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈరోజు తమ ఇచ్చిన గైడ్ లైన్స్లోనే పెన్షన్లు ఇస్తున్నారా, ఆ గైడ్ లైన్స్లో పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా
అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఈరోజు దాంట్లో ఆ లెక్కన చూసుకుంటే సగం పెన్షన్లు ఎగిరిపోతాయి. వీళ్ళు ఇచ్చేటటువంటి పెన్షన్లలో ఆ గైడ్ లైన్లే కనుక 100% ఫాలో అయితే సగం పెన్షన్లు ఉండవు దాంట్లో. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అనుభవం లేకుండా, కింది స్థాయిలో ఉన్నటువంటి ఇది లేకుండా కూడా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభాండాలు వేసి అపోజ్ చేసి ఇది మేము చాలా చక్కగా చేసి ఇప్పుడు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికంటే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 2.5% ఎక్కువగా ఇస్తున్నాం మేము. అప్పుడు ఏమన్నారు, అరే ఇంతమంది పెన్షన్లు ఎట్లకెళ్ళి ఇస్తారు, ఉన్న జనాభా ఎంత, ఇంతమంది ఎట్లా పెన్షన్లు ఇస్తారని అప్పుడు మాట్లాడినారు. మరి ఇప్పుడు ఎట్లా పెరిగినాయి పెన్షన్లు, మీరు ఎట్లా ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు, ఇవన్నీ బోగస్. ఇవన్నీ బోగస్ అని మేము చెప్పాలా, ఇవన్నీ బోగస్ అని మేము అనాలా? దాంట్లో బోగస్ ఎన్నో, అర్హత ఉన్నవెన్నో ముఖ్యమంత్రి గారు తేల్చాలి. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.